So, in the astrology class, I was discussing about the marriage compatibility. Generally, I will not believe the astrology. నేను astrology నమ్మను, but many parents they are believing the astrology for their whenever they are looking for the matches for their daughter and son. వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు దే ఆర్ రన్నింగ్ బ్లైండ్లీ రన్నింగ్ బిహైండ్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ. చాలా వరకు వాళ్ళు ఒక అంటే గుడ్డిగా ఈ ఆస్ట్రాలజీని నమ్ముతున్నారు. సో మెనీ మ్యాచెస్ ఆర్ బీయింగ్ క్యాన్సిల్డ్ బై ద రాంగ్ ప్రిడిక్షన్స్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. వీళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఈ ఆస్ట్రాలజర్స్ అంటే ఎవరు ఇది జ్యోతిష్యం చూస్తారు వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేనందువల్ల, వాళ్ళు చెప్పేది సరిగా లేనందువల్ల ద పేరెంట్స్ ఆర్ లూజింగ్ ద వాల్యుబుల్ మ్యాచెస్. పేరెంట్స్ మంచి మంచి మ్యాచెస్ను వదులుకొని ఈ జ్యోతిష్యం పిచ్చిలో చాలా మంది పిల్లలకి 33, 35, 34 దాకా తీసుకెళ్లారు చాలా మంది. ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్. I have interacted with many of them. I found that they have crossed more than 33, 32, 35 like that. Okay, so this is totally we are doing as parents, we are doing the mistakes in the society. Okay, we are not justifying with our children. మన పిల్లలకి మనం న్యాయం చేయటం లేదు. కేవలం ఆస్ట్రాలజీ పిచ్చి పట్టుకొని మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు లేని ఆస్ట్రాలజీ ఇప్పుడు మీ పిల్లలకి వై యు ఆర్ టేకింగ్ సో మచ్ సీరియస్ అబౌట్ ద ఆస్ట్రాలజీ whenever you are looking for the matches for your children. That's why I started this platform to remove all the blind beliefs. నేను అందుకని ఈ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేశాను, ఆస్ట్రాలజీ ప్లాట్ఫామ్ని. విత్ ఇన్ దట్ every week Monday one class will be conducted at 8 p.m. Okay, to especially only to remove the blind beliefs in the astrology. కేవలం మీలో ఉన్న మైండ్లో ఉన్న ఆస్ట్రాలజీ ఆ పిచ్చి భ్రమలను తొలగించడం కోసమే నా ఈ క్లాసులు. అందులో నేను చాలా విషయాలు కవర్ చేస్తూ ఉంటాను. లగ్నం దగ్గర నుంచి హౌ టు ఫైండ్ లగ్న, రాశి, నక్షత్ర, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ప్లానెటరీ ఆస్పెక్ట్స్, గ్రహ దృష్టులు, చాలా విషయాలు. కొన్ని దోషాలు ఉన్నాయి, కొన్ని పోతే అష్టగుణ కూటాలను ఎలా కౌంట్ చేస్తారు, పాయింట్స్, హౌ టు క్యాలిక్యులేట్ ద అష్టగుణ కూటమి పాయింట్స్ without software. If you follow the apps, generally we found the apps in mobile. If you download any mobile app from the Google Play Store and you keep all the details, you will get less points. Okay, they are not properly coded. మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ యాప్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి. మీరు కోడింగ్ రాయాలి, దాంట్లో మీరు రాయరు, యాప్ డెవలప్ చేసిన వాళ్ళు. ఇఫ్ దే హ్యావ్ నాట్ రిటర్న్ ద కోడింగ్ ప్రాపర్లీ, సో దే విల్ గివ్ ఎర్రర్స్. Okay, the coding in my coding classes, many times I told you that conditions to be written. I will explain all the details one by. So especially please don't follow the astrology. It is not need for the matches. But if you follow, if you want to go for any priest, at least you should know whether that priest has the right knowledge or not. ఆ ప్రీస్ట్కి రైట్ నాలెడ్జ్ ఉంది, సరైన జ్ఞానం ఉందా లేదా తెలుసుకున్నప్పుడే మీరు చేయండి. అంతేగాని అనవసరంగా వాళ్ళకి తెలియకుండా మీరు వెళ్ళమాకండి. ఓకే, నెక్స్ట్ బాయ్స్ ప్లానెటరీ పొజిషన్స్ చూడాల్సి వస్తుంది. ఇదేంటిదంటే ఆ టైం పుట్టిన టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద బేబీ, సో దట్ మూమెంట్ వేర్ ఆర్ ద ప్లానెట్స్, వాట్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద రాశి. అంటే లగ్నం వచ్చి జెమిని, పుట్టినప్పుడు లగ్నము జెమిని రాశి. లగ్నం అంటే ప్రతి ఎవ్రీ లగ్న చేంజెస్ ఫర్ 2 hours. టోటల్ 24 days ఆఫ్ ఏ డే, ఒక రోజు మొత్తం 24 hours డివైడెడ్ ఇంటూ 12 లగ్నాస్. ఎవ్రీ లగ్న హ్యాస్ 2 hours, బట్ సమ్ లగ్నాస్ హ్యాస్ మోర్ దెన్ 2 hours. కొన్ని లగ్నాలకి మోర్ దెన్ 2 గంటలకి ఎక్కువ ఉంటుంది. కొన్ని వాటిని దీర్ఘ లగ్నాలు అంటారు, కొన్ని హ్రస్వ లగ్నాలు. హ్రస్వ అంటే స్మాల్ లగ్నాస్, లెస్ దెన్ 2 hours. సో ఆ టైంలో లగ్నం కూడా పునర్వసు మొదటి పాదంలో పడుతూ ఉంది. లగ్నం జమినీలో 21 degrees 6 minutes 9 seconds. సూర్యుడు ఆ టైంలో బాబు పుట్టినప్పుడు బాయ్స్, ఓకే, ఈ బాయ్ టైం ఇచ్చాను నేను, డేట్ ఆఫ్ బర్త్ ఇతంది జనరల్గా తీసుకున్నాను.
9 ఏప్రిల్ 1995 11:42 టైం నెల్లూరులోని. అమ్మాయి వచ్చేసి 1 జనవరి midnight 43 minutes గుంటూరులో పుట్టాడు అనుకుని జనరల్గా మనం తీసుకున్నప్పుడు, ఈ బాబుకి సన్ మీనంలో ఉన్నాడు. పిసిస్ అంటే మీనం 25 డిగ్రీల. ఇది చూడాలి, ఇది ఎందుకు చూస్తారు అంటే, వై డూ వీ నీడ్ టు చెక్ ఆల్ దీస్ ప్లానెటరీ పొజిషన్స్. ఏ ప్లానెట్ ఏ రాశిలో ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉంది. ఎందుకంటే ఈ డిగ్రీలు సమ్ టైమ్స్ అంటే, దిస్ ఈస్ ద 06 డిగ్రీ. ఓకే, ఇన్ మూన్ వచ్చేసి కర్కాటకంలో. ఒక్కోసారి అంటే మూన్ వచ్చేసి 2 డిగ్రీల దగ్గర ఉంటే 0 to 3 డిగ్రీ అట్లా ఉంటే అంటే బాల్య స్థితి అంటారు, బాల స్థితి. ఓకే, అంటే గ్రహము డెవలప్ కాలేదు ఎక్కువగా అంటారు అనమాట. ఓకే, ఒకసారి గ్రహము చాలా ఎక్కువ డిగ్రీ, సపోజ్ 25 డిగ్రీ, సాటర్న్ అంటే శని 25 డిగ్రీ, మోర్ దెన్ 25 అంటే 27, 28 అట్లా ఉంటే మృత స్టేట్ అంట. అంటే ద ప్లానెట్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ టు బి ఎగ్జాస్టెడ్, అంటే టైం అయిపోతాం. So that will not give proper results. If any planet is in Bala Sthiti, means in between 0 to 3 degree, and if any planet going to be near to 30 degree, means 27 after, that is Mruta Sthiti. ఇంకా కొన్ని ప్లానెట్స్ చూస్తాం కంబస్ట్. దిస్ ఇస్ సి ఫర్ కంబస్ట్. మెర్కురీ కంబస్ట్ అయింది. మెర్కురీ కంబస్ట్ అయిందంటే, కంబస్ట్ అంటే సూర్యుడికి దగ్గరగా, ఇఫ్ ఎనీ ప్లానెట్స్ విచ్ ఈస్ వెరీ నియర్ టు సన్, ఇట్ ఈస్ కాల్డ్ కంబస్ట్. తెలుగులో అస్తంగత్వం అంటారు. సో ఎనీ ప్లానెట్ వెరీ నియర్ టు సన్, సో జనరల్లీ ఇట్ లాసెస్ ఇట్స్ పవర్స్. ఓకే, సో మెర్కురీ అంటే బుధ గ్రహము, పిసెస్ అంటే మేనంలో 19 డిగ్రీలో ఉంది. సూర్యుడు కూడా పిసెస్లో, సన్ పిసెస్లో 25 డిగ్రీల్లో ఉన్నాడు. మెర్కురీ సేమ్ మీనంలో 19 డిగ్రీ, అంటే వీళ్ళ మధ్యన డిఫరెన్స్ వచ్చి 6 డిగ్రీ. ఓకే, సో విత్ ఇన్ వెరీ నియర్ టు ద సన్. బుధుడికి 10 డిగ్రీ లోపల నియర్ టు సన్ ఉంటే దాన్ని అస్తంగత్వం అంటారు. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 6 డిగ్రీస్ అనమాట. ఓకే, అస్తగంధం, ఇఫ్ ఎనీ ప్లానెట్ గెట్స్ కంబషన్, ఏదన్నా ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా ఉంది వచ్చేసింది అంటే దాన్ని అస్తంగత్వం, లేకపోతే మౌఢ్యమి మోఠమి అట్లా అంటారు. సూర్యుడి దగ్గరగా, ఇఫ్ వీనస్ కమ్స్ టు నియర్ టు ద సన్, సో దట్ ఈస్ కాల్డ్ శుక్రమౌఢ్యమి మోఠమి కంబషన్. సో అట్ దట్ టైమ్ generally marriages will not be conducted. Okay, next, this is what retrograde means. Jupiter, Guru Graham retrograde. What do you mean of retrograde? You try to understand. Retrograde is what we need to check back like this, all the planets and their positions. If any planet at Bala Sthiti, any planet is at Mruta Sthiti, any planet combustion, any planet retrograde. Retrograde means what happened? Generally planets all will go forward direction, they travel forward directions physically, but some planets appears like that they are traveling in anti-clockwise direction. Appears, not only really it is existing, really it is happening. రియల్ గా అలా జరగటం లేదు, అనిపిస్తాయి కొన్ని గ్రహాలు బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అట్టమి రెట్రోగ్రేడ్ అంటారు. ఓకే, అది మనము కంఫర్టబిలిటీ, మ్యారేజ్ కంఫర్టబిలిటీలో చూసేటప్పుడు కన్సిడర్ చేస్తారు ఆ పాయింట్ని కూడా. ఓకే, ఇవన్నీ నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి కాదు. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ దోస్ పేరెంట్స్, దే ఆర్ బ్లైండ్లీ రన్నింగ్ బిహైండ్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ. ఓకే, సో this is now